श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత ఎంవి సహస్రబుద్ధే నిన్నటి తరువాయి 1933లో బాబా నాకు మరో సహాయం చేశారు. అప్పుడు నేను పూనాలో ఉన్నాను. బాబా నా కలలో కనిపించి షిరిడీ సంస్థాన్ కమిటీ వారు నా కోసం షిరిడీలో ఎదురు చూస్తున్నారని చెప్పారు. కమిటీ వారికి నాతో అవసరం ఏముంటుందా అనే కుతూహలంతో షిరిడీ వెళ్ళాను. కమిటీ మెంబర్ అయిన శ్రీ ఎన్డి నేవాల్కర్కు నేను నీమ్గాంవ్ కాంట్రాక్టర్గా తెలుసు. అతను నా కోసం అడుగుతున్నట్లు తెలిసింది. నేను వెళ్ళి అతనిని కలిశాను. అతను నాకు సభా మండపాన్ని నిర్మించే పనిని అప్పగించాడు. ఇప్పుడు షిరిడీలో ఉన్న సభా మండపం నేను నిర్మించినదే. 1936లో మా అమ్మ అస్వస్థతగా ఉన్నప్పుడు కూడా బాబా సహాయం చేశారు. ఆమెకు కాలేయం ఆపరేషన్ చేయవలసి వచ్చింది.
ఆ ఆపరేషన్ పూనాలో చేయించడం మంచిది. కానీ అక్కడ ప్లేగు వ్యాపించి ఉన్నందున మేముంటున్న వాయులోనే అంటే సతారా జిల్లాలోనే ఆపరేషన్ చేయించదలిచాము. అప్పుడు బాబా నా కలలో కనిపించి ఆపరేషన్ వాయులో జరిపించవద్దని పూనాలోనే జరిపించమని ఆదేశించారు. వారి ఆదేశం మేరకు ఆమెను పూనా తీసుకువెళ్లి ససున్ ఆసుపత్రిలో డాక్టర్ ఘర్పురేతో ఆపరేషన్ చేయించాము. ఆపరేషన్ విజయవంతమై ఆమె ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉంది. నేను ఈ మధ్యనే సాయి సంస్థాన్ కమిటీ మెంబర్గా ఎన్నుకోబడ్డాను. నాకు ఈ మధ్య వచ్చిన కలలో బాబా సకల దేవతా స్వరూపులనే నిదర్శనం లభించింది. నేను పల్టన్లో ఉన్నప్పుడు నాకు ఒక కల వచ్చింది. బాబా సమాధి ముందున్న హాలులో సత్యనారాయణ స్వామి విగ్రహం ప్రతిష్ఠించి విగ్రహం చుట్టూ పాల వెల్లిగట్టి పూజ నిర్వహిస్తున్నారు. స్వామికి నివేదించిన నైవేద్యాలన్నీ సమాధిలో కూర్చుని ఉన్న సాయిబాబా శరీరంలోనికి వెళుతున్నాయి. సమాధి పారదర్శకంగా కనిపించింది. ఆ కలలో కనిపించిన దృశ్యం నిజమో కాదో తెలుసుకోవాలని నేను షిరిడి సంస్థాన్ వారికి జాబు రాశాను. నాకు కల వచ్చిన రోజు సమాధి మందిరంలో శ్రీ సత్యనారాయణ స్వామి పూజ నిర్వహించినది లేనిది తెలుపమని కోరాను. సంస్థాన్ వారు పూజ నిర్వహించినట్లు జవాబిచ్చారు. దీనిని బట్టి సాయిబాబాయే శ్రీ సత్యనారాయణ స్వామి అని, శ్రీ సత్యనారాయణ స్వామిని పూజిస్తే తమను పూజించినట్లేనని బాబా నిదర్శనం చూపారు. నేనొక శ్రోత్రియ బ్రాహ్మణుణ్ణి, సనాతన ఆచారాలు పాటించేవాణ్ణి. అందువల్ల ముస్లింలు కడజాతి వాళ్ళు తాకిన వస్తువులను తాకేందుకు కూడా ఇష్టపడేవాడిని కాదు. ఒకసారి బాబా నా కలలో కనిపించి అస్పృశ్యతను పాటించడం తప్పని హితవు పలికారు. శ్రీ భాస్కర్ సదాశివ సాతం, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, హిందూ మరాఠా, లామింగ్టన్ రోడ్, బొంబాయి. నేను 1911లో పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరాను. క్రమేణా సబ్ ఇన్స్పెక్టర్ స్థాయికి ఎదిగాను. 1930 ప్రాంతంలో నాగేష్ ఆత్మారాం సామంత్ను కలిశాను. అతను శ్రీ సాయిబాబా గురించి చెప్పాడు. అతనితో నేను షిరిడి వెళ్తానని చెప్పాను, కానీ చాలా సంవత్సరాల వరకు వెళ్ళలేదు. 1940లో నేను సామంత్ నార్గాం ట్రైనింగ్ స్కూల్లో ఉన్నాం. ఆ సమయంలో నా ఉద్యోగానికి సంబంధించి కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు ఎదుర్కొనవలసి వచ్చింది. 16/2/1940న నన్ను సస్పెండ్ చేశారు. అప్పుడు నేను బాబాను ప్రార్థించాను. షిరిడి నుండి ఊది ప్రసాదం పంపమని కోరగా శ్రీ సగుడుమేరు నాయక్ నాకు ప్రసాదం ఊది రెండూ పంపాడు, కానీ నాకు ప్రసాదం మాత్రమే అందింది. తరువాత 28/2/1940న నన్ను ఉద్యోగం నుండి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు వచ్చాయి. సామంత్ నన్ను మరో ఆలోచన చేయకుండా షిరిడి వెళ్ళమని చెప్పాడు. నేను నా కుమారుడు క్రిందటి రామనవమికి షిరిడి వెళ్ళాము. అక్కడ 2 రోజుల నుండి బాబాను ఆర్తిగా ప్రార్థించాము. 3వ రోజు బొంబాయికి తిరిగి వస్తుండగా ద్వాదర్లో ఒక కానిస్టేబుల్ కలిసి నన్ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నట్లు లామింగ్టన్ పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ ఇచ్చినట్లు చెప్పాడు. కానీ అటువంటి ఉత్తర్వులు అప్పటికి జారీ చేసే అవకాశమే లేదు. 28/4/1940న నేను అప్పీల్ చేశాను. అధికారులు విచారణ జరిపి 15 రోజుల తర్వాత 14/5/1940న నన్ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకుని లామింగ్టన్ రోడ్డు స్టేషన్లో పోస్టింగ్ ఇచ్చినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అనధికారికంగా ఉత్తర్వులు రావడానికి 2 నెలల ముందే బాబా నిర్ణయం కానిస్టేబుల్ నోటి గుండా వెలువడింది. నేను తీర్చవలసిన కొన్ని బాకీలుండేవి. అప్పుడు నేను బాబాను ప్రార్థించాను. బాబా నాకు డబ్బు అందేలా చేయడంతో నా బాకీలన్నీ తీర్చి నాకు కావలసినవన్నీ సమకూరాయి. నా బాకీలన్నీ తీరి నాకు కావలసినవన్నీ సమకూరాయి. ఇటువంటి సుఖ సంతోషాలు ప్రసాదించమని నేను బాబాను ప్రార్థించాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. శ్రీ సాయి సచ్చరిత్ర 1వ అధ్యాయము. హేమాడ్ పంతు ఈ చరిత్రని సచ్చరిత్ర అని అన్నారు. సత్ అనే శబ్దానికి అందమైనదని లేదా సత్యమని అనర్థం. గీత 17వ అధ్యాయం 26వ శ్లోకం. సాయిబాబా యొక్క ఈ చరిత్ర అందమైనది అంటే బాగుండటం లేదా ప్రశస్త కర్మతో యుక్తమై ఉండటం. అయితే ఇది కల్పానికమో లేదా
తార్కికమో కాకుండా జరిగింది జరిగినట్లు యథాతథంగా వర్ణించబడిన చరిత్ర. శ్రీ సాయి సచ్చరిత్ర ప్రస్తావనలో కీర్తిశేషులు బాలకృష్ణ విశ్వనాథ్ దేవ్ అంటారు, శ్రీ సాయి సచ్చరిత్రలో వర్ణించబడ్డ లీలల్లో చాలా భాగం అన్నా సాహెబ్ స్వయంగా తన కళ్ళారో చూసినవే. మిగిలినవి భక్తులకు శ్రీ సాయిబాబా ప్రత్యక్షంగానో స్వప్నానుభవాలుగానో ఇవ్వగా వాటిని వాళ్ళు తమ అవగాహన మేరకు యథాతథంగా అన్నా సాహెబ్కు లిఖితపూర్వకంగా తెలియపరిచినవి. అయితే నోటితో నివేదించిన లీలను అనుభవాలను అన్నా సాహెబ్ కేవలం తనకు దైవకృపతో ప్రసాదించబడిన రసభరితమైన వాణితో కథాస్వరూపాన్ని ప్రత్యయమంగాను మనోరంజకంగాను అందంగాను చిత్రించి వాటిని మనసుకు అద్దుకునేలా వర్ణించారు కనుక ఈ కథలు అనుభవాలు ఎంతో విశ్వసనీయమైనవి. సత్ శబ్దాన్ని సూచించడంలో హేమట్ పంతు అభిప్రాయం అదై ఉండాలి. మంగళాచరణ గ్రంథము, కథాకావ్యము, పురాణము ఇత్యాదుల ఆరంభంలో చేసే ఈశ్వర స్తుతి. శ్రీ గణేశునికి నమస్కారము, శ్రీ సరస్వతీదేవికి నమస్కారము, శ్రీ గురు మహారాజ్కి నమస్కారము, శ్రీ కులదేవతకి నమస్కారము, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారము, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. ప్రారంభించిన పని నిర్వాహకంగా భరపూర్తవ్వాలని విద్వజ్జనులు మొదలగు మంగళచరణంతో తమ ఇష్టదేవతల అనుగ్రహాన్ని ప్రాప్తింప చేసుకుంటారు. మంగళాచరణ అంటే అందరికీ నమస్కరించడము. అలా చేయటంలోని ఉద్దేశం సమస్త విఘ్నాలు నివారించబడి వాంఛించిన ధ్యేయం సిద్ధింప చేసుకోవడమే. వక్రాతుంటుడు దీనులను పరిపాలించేవాడు. 14 విద్యలకు అంటే 4 వేదాలు, 6 వేదాంగాలు, ధర్మశాస్త్రాలు, మీమాంస, తర్కము లేదా న్యాయ పురాణాలు 14 విద్యలకు అధిపతి, మంగళప్రదమైన రూపం కలవాడు, ఏనుగు తలగ ఉన్నవాడు అయిన గణపతికి ప్రథమ వందనం చేస్తున్నాను. కడుపులో 14 భవనాలు, 7 స్వర్గాలు అంటే భూర్లోకము, భువరశ్లోకము, స్వర్గలోకము, మహర్లోకము, జనర్లోకము, తపలోకము, సత్య లేదా బ్రహ్మలోకము, 7 పాతాళాలు అంటే అతల, వితల, సతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ లేదా నాగలోకము ఉంటాయి కనుక నిన్ను లంబోదరుడు అంటే పెద్ద కడుపు ఉన్నవాడు అంటారు. భక్తులు విఘ్నాలను నశింప చేయడానికి తీక్ష్ణమైన పరశువను నీవు చేత ధరించావు. విఘ్నాలను విఘాతాలను నివారింపచేసే ఓ గణనాథ, గజానన, నా మాటలను అనుగ్రహపూర్వకంగా చెయ్యి. నేనిక సాష్టాంగ నమస్కారం చేస్తాను. నీవు భక్తులకు సహాయకారివి. విఘ్నాలు నీ కాలి అందెల అంటే కాలికి ధరించే ఒక నగ వద్ద దొర్లుతుంటాయి. నీవు అలా అలవోకగా కన్నెత్తి చూస్తే చాలు దారిద్ర్యము దరితాపుల్లో లేకుండా పలాయనం అవుతుంది. నీవు సంసార సాగరానికి నౌకవి. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించే జ్ఞానజ్యోతివి. నీ బుద్ధి అంటే ఐశ్వర్యము సిద్ధులతో కలిసి నా వైపు నీ ప్రసన్న దృక్కులను సారించు. ఓ మూషిక వాహన, విఘ్నాలనే అరణ్యాన్ని విధ్వంసం చేసే గిర్జానుత మంగళవదన, నేను నీకు అభివందనం చేస్తాను. నిర్వాహంగా కార్యం పూర్తవటానికి, శుభం కలగటానికి ఇష్టదేవతలకు నమస్కరించే ఈ శిష్టాచారం అనే పద్ధతిని నేను అవలంబిస్తున్నాను. ఆ సాయియే గజానుడైన గణపతి. ఈ సాయియే చేత పరశువుని ధరించి విఘ్నాలను నశింపచేసి తామే స్వయంగా సవిస్తారంగా నిరూపణ చేస్తారు. ఈయనే బాలచంద్రుడు అంటే పాలభాగం మీద చంద్రుణ్ణి శోభింపు చేసేవాడు. గజాననుడు అంటే గజముఖం కలవాడు. ఈయనే ఏకదంతం కలవాడు అంటే గజకర్ణాలు కలవాడు. ఈయనే వికటమైన ప్రచండము లేదా పెద్దది. భగ్నమైన దంతము అంటే విరిగిన దంతము కలవాడు కూడా. ఈయనే విఘ్నాలనే అరణ్యాన్ని విధ్వంసం చేసేవాడు. సర్వమంగళ మాంగళ్య లంబోదర సాయినాథునితో ఐక్యరూపం గల కృపామూర్తి గణనాథ,
నన్ను ఆనంద డోలికల్లో తేల్చే ఆత్మసుఖం దగ్గరకు చేర్చు. చాతుర్యమే తనకు స్వభావం గల బ్రహ్మపుత్రిక సరస్వతికి నమస్కారము. ఈమె నా నాలుకను హంసగా మలుచుకొని దానిపై అధిష్ఠించాలి. చేతిలో బ్రహ్మవీణను పట్టుకొని నుదుట సన్నని కుంకుమ రేఖ తణుకులెలుతుండగా ధవళ వస్త్రాన్ని ధరించే ఓ హంసవాహిని, నాపై నీ కృపామృత రసధారాలను కురిపించు. ఆ వాగ్దేవత జగన్మాత ప్రసన్నం కాకపోతే ఈ కావ్య కథావాధ్యం నాకు సాధ్యమవుతుందా? ఈ కథను లిఖించటం నా వల్ల అయ్యే పనేనా? ఓ జగజ్జనని వేదమాత, విద్యా సంపత్తి అనే గుణరూపనది, నా ద్వారా శ్రీ సాయి సమర్థ చరిత్రనే సుధాధారాలను సర్వల చేత త్రాగించు. శ్రీ సాయి ప్రభువు స్వయంగా భగవతి సరస్వతిగా అయి ఓంకార వీణను చేత ధరించి భక్తులను ఉద్ధరించడం కోసం స్వీయ చరిత్రను స్వయంగా గానం చేస్తున్నారు. సృష్టి స్థితి లయకారకులు మూర్తిభవించిన సత్వరజోత్తమ గుణాలే అయిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కారము. స్వయం ప్రకాశకులైన ఓ సాయినాథ, మా పాలిట గణపతి మీరే. మీరే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. మీరే మా సద్గురువులు. మీరే సంసార రూప నదికి నౌక. అందులో ఉన్న భక్తులమైన మాకు ఆవల తీరాన్ని చూపాలి. ఎందుకంటే గత జన్మలకు సంబంధించిన ఏదో సత్కర్మ సాధన చేత ఉండకపోతే మాకి చరణ కమలాలు ఎలా లభించేవి? అక్కడ మాకు స్థానం ఎలా లభించేది? మా కులదైవము ఆదినాథులు నారాయణుడు క్షీరసాగరంలో నివాసం ఏర్పరచుకొని సర్వుల దుఃఖాలను దూరం చేసి ఆయనకు నమస్కారము. పరశురాముడు సముద్రాన్ని నెట్టి వేసినందువల్ల ధరితపై విఘ్నోత్త భాగము నిర్మితమైంది. దానికి కొంకణం అనే పేరు ప్రాప్తించింది. అక్కడ నారాయణుడి ప్రకటమైనాడు. జీవుల అంతఃకరణను అధిష్ఠించి వారిని శాసిస్తూ కృపాదృష్టితో వారిని సంరక్షించే ఆ నారాయణుని ప్రేరణ కథనంలో ఉన్నాను. నేను అదే విధంగా యజ్ఞం పూర్తవటం కోసం భార్గవుడు గౌడ దేశంలోని మహామునిని తీసుకొచ్చాడు. ఆ మూల పురుషుడికి నేను అత్యంత ఆదరపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఇప్పుడు స్వగోత్రానికి యజమాని ఋగ్వేద శాఖకు సమస్త ఆది గౌడ జాతి బ్రాహ్మణులకు పూర్వజ ఋషి సత్వముడు భరద్వాజునికి నమస్కారము. తర్వాత సాక్షాత్తు ధరాతలం మీద దేవతలు పరబ్రహ్మ అవతారులైన బ్రాహ్మణులకు నమస్కారము. అటుపై యోగీశ్వరులైన యజ్ఞవల్క్య భృగ పరాశర నాదాదులకు నమస్కారము. పరాశుని పుత్రుడు వేదవ్యాసుడు, బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందన సనత్ సుజాత సనత్కుమారులు, శుకుడు సూత్రాలను అనుసరించిన సౌనక విశ్వామిత్ర వశిష్ఠ వాల్మీకి వామదేవ జైమిని వైశంపాయనులు నవయోగేంద్రాది మునులు అంటే కవి హరి అంతరిక్ష ప్రబుద్ధ పిప్పలాయన అవిర్హోత్ర ద్రుమిళ చమన్ కరభాజనులు భాగవతము 11వ స్కందము 2వ అధ్యాయము చరణాలకు సాష్టాంగ దండ ప్రణామములు. ఇప్పుడు నివృత్తి జ్ఞానదేవుడు ముక్తాబాయి సోపాను ఏకనాథుడు స్వామి జనార్దనుడు తుకారాము కన్మహ నరహరి మొదలైన మహానుభావులకు నమస్కారము. అందరినీ ప్రస్తావించడానికి ఈ గ్రంథంలో అవకాశం లేదు కనుక వారందరికీ నేను ప్రణమిల్లుతున్నాను. వారి ఆశీస్సులు నాకు ప్రసాదించమని నేను ప్రార్థిస్తున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. ఇప్పుడు సంసారం నిరర్ధకమని తెలుసుకొని బద్రీనాథ్ కేదారీనాథ్లో స్థిరపడిన మా తాతగారు పుణ్యశీలి సదాశివుడికి నమస్కారం. ఆ తర్వాత మెల్లో రుద్రాక్షమాల వేసుకుని నిరంతరం
శివోపాసన చేస్తూ శివుణ్ణి ఆరాధ్య దైవంగా చేసుకున్న మా తండ్రికి వందనం చేస్తున్నాను. తర్వాత నాకు జన్మనిచ్చి అహోరాత్రులు కంటికి రెప్పలా నన్ను పోషించిన అమ్మకు నేను వందనం చేస్తున్నాను. ఆమె ఉపకారాన్ని నేనెంతని గుర్తు తెచ్చుకోను. అయితే ఆమె నన్ను పసితనంలోనే వదిలేసి పోగా మా పిన్ని నన్ను కష్టపడి పెంచింది. ఆమె నిరంతరం హరిస్మరణలోనే ఉండేది. ఆమె చరణాలపై శిరసు పెట్టి నేను నమస్కరిస్తున్నాను. అందరికన్నా పెద్దవాడు నాకు అన్నయ్య. అతని సోదర ప్రేమ అద్వితీయం. నా కోసం ప్రాణాలైనా సరే పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉండేవాడు. అతని చరణాలపై శిరసు నుంచి నేను నమస్కరిస్తున్నాను. ఇప్పుడు నేను మీ శ్రోతలకు నమస్కారం చేస్తున్నాను. మీకు ఒకవేళ శ్రద్ధ లేదనుకోండి, అప్పుడు నాకు తృప్తి ఎలా లభిస్తుంది? గుణాల యోగ్యతను గుర్తించగలగడంలోనూ కథను వినే విషయంలోనూ శ్రోతలకుండే చాతుర్యాన్ని ఆతృతను బట్టి వక్తకు మనసులో అధికాధికంగా ఉత్సాహపూర్వకమైన ఆనందం కలుగుతుంది. మీకు శ్రద్ధ లేకపోతే ఇక ఈ కథకు ఉపయోగమేమిటి? కనుక నేను మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. ప్రసన్న చిత్తంతో విన్నమని విన్నపం చేస్తున్నాను. నాకు శాస్త్రంతో కానీ వాయిద్యంతో కానీ పరిచయం లేదు. నేనెన్నడూ గ్రంథ పారాయణ చేయలేదు. ఎన్నడూ మహానుభావుల కథలను విన్నవాన్ని కాదు. ఇది మీకు పూర్తిగా తెలుసు. నాకు కూడా నా అవగుణాలు హీనత్వం బాగా తెలుసు. అయినా ఈ నా గ్రంథ రచన ప్రయత్నం గురు వచనాలను నిజం చేయడం కోసమే. మీతో పోలిస్తే నేను గడ్డిపోచ లాంటి వాణ్ణి. నా మనసు నాకు చెప్తుంది. అయినప్పటికీ మీరు కృపావంతులై నన్ను యోగ్యుడిగా అంగీకరించండి. ఇప్పుడు బుద్ధికి స్ఫురణ కలిగించే సద్గురువుని స్మరిద్దాం. ప్రేమతో ఆయన చరణాలకు వందనం చేసి కాయ వాచ మనస ఆయన్ని శరణంటాను. భోజనం చేసేటప్పుడు తినేవాడు మధుర పదార్థాన్ని చివరికి తిన్నట్లు అలా గురు వందనం అనే మంచి ముద్దని తిని ఈ వందన సమర్పణ పూర్తి చేస్తాను. ఓంకార రూప ఓ సద్గురురాయ నీకు నమస్కారం. నీవు చరాచర ప్రాణులకు విశ్రాంతి స్థానానివి. దయా అమృతమూర్తివైన నీవు విశ్వమంతటికి నివాస స్థానానివి. సప్త దీపాలతో అంటే జంబు, కుశ, ప్లక్ష, శాల్మాలి, క్రౌంచ, శాఖ, పుష్కర నవఖండాలతో ఉన్న పృథ్వీని, సప్త స్వర్గాలను, సప్త పాతాళాలను ఉత్పన్నం చేసే హిరణ్య గర్భం యొక్క అండమే బ్రహ్మాండమని ప్రాచుర్యంలో ఉంది. ఈ బ్రహ్మాండానికి జన్మనిచ్చేదాన్ని అవ్యక్తం లేదా మాయ అంటారు. గురు మహారాజు స్వయంగా ఆ మాయకు కూడా ఆవలి తీరంలో ఉంటారు. వారి మహిమను వర్ణించలేక వేదాలు శాస్త్రాలు మౌనం వహించాయి. నానా రకాల యుక్తులు కూడా ఆయన్ని వర్ణించడం అనే పని చేయలేవు. అది గుర్తుంచుకోవాలి. ఓ సద్గురు, స్వాభావిక గుణం మూలాన అన్నీ మీరే అయి ఉన్నారు కనుక మిమ్మల్ని వేటితోనూ పోల్చలేము. దృష్టికి కనిపించే రూపాలన్నిటిని కూడా మీరే స్వయంగా ధరించి ఉన్నారు. అలాంటి ఓ దయా అమృత సాగర సమర్థ సద్గురు, తమని తాము తెలుసుకోగల సమర్థ గోష్ఠులన్నిటికీ అతీతంగా ఉండే ఆద్యాంతాలు లేని శ్రీ సాయినాథ మీకు నమస్కారం. ఓ సర్వోత్తమ నిత్యానంద పూర్ణకామ స్వప్రకాశ మంగళధామ ఆత్మ రామ గురువర్య మీకు ప్రణామాలు. మిమ్మల్ని స్తుతించబోయి వేదాలు శృతులు మౌనాన్ని ధరించాయి. మరి అక్కడ మిమ్మల్ని తెలుసుకోవడానికి నా జ్ఞానం ఏ పాటిది? ఓ కరుణానిధి సద్గురు మీకు జయకారాలు. గోదావరి తీరంలో విహరించేవాడ సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దత్తావతారాలు అయిన మీకు జయకారాలు. సద్గురువు లేకపోతే బ్రహ్మదేవుడికి బ్రహ్మత్వం ప్రాప్తించదు. కనుక సద్గురువుకి పంచప్రాణాలతో దృష్టి తీయాలి. ఆయనకు అనన్యంగా
శరణు వెళ్ళాలి, శిరస వందనం చేయాలి, చేతులతో పాద సంవాహనం చేయాలి, కళ్ళతో ఆయన ముఖార విందాన్ని అవలోకిస్తూ ఉండాలి, నాసికతో ఆయన చరణోదకాన్ని ఆగ్రహించాలి, శ్రవణాలతో సాయి గుణ వర్ణాన్ని వినాలి, మనసుతో సాయి మూర్తిని ధ్యానించాలి, చిత్తంతో అఖండంగా సాయిని చింతించాలి. అలా చేస్తే నిర్విధీయమైన సంసార బంధనాలు తెగిపోతాయి. సద్గురు పాదాలకు తను మన ధనాలను సర్వాన్ని భక్తిపూర్వకంగా సమర్పించాలి. గురు సేవ కోసం ఆయుష్ని వెచ్చించాలి. గురు నామం, గురు సహవాసం, గురు కృప, గురు చరణ తీర్థం, గురు మంత్రం ఇవి ప్రాప్తించడం అత్యంత కష్టం. వీటన్నిటిలో ప్రచండమైన శక్తి ఉంటుంది. అవి భక్తులను వారికి తెలియకుండానే మోక్షద్వారం గడప దగ్గరకు తీసుకుపోతాయి. అనన్య భక్తులకి అది అనుభవంలోనికి వస్తుంది. చిన్మయ గంధాలు ఉబాలించే గురు సహవాసం అనే గంగాజలం మన మాలిన్యాన్ని కడిగేసి శుద్ధం చేస్తుంది. మన మనసంతా చంచలమైనది, మరొకటి ఏముంది? అయినా దాన్ని కూడా అది హరి చరణాల వద్ద నిశ్చలంగా ఉంచుతుంది. శ్రీ సద్గురు చరణ సేవే మాకు వేద శాస్త్ర పురాణాలు. గురు చరణాలకు సాష్టాంగం పడడమే మాకు యోగ యాగ తపాది సాధనాలు. శ్రీ సద్గురు పవిత్ర నామమే మాకు వేద శాస్త్రాలు. సాయి సమర్థ అనేదే మా మంత్రం, యంత్రం, తంత్రం కూడా అదే. బ్రహ్మ సత్యం అనే ప్రజ్ఞను, మిగిలిన జగత్తంతా మిథ్య అనే అనుభవ జ్ఞానాన్ని, ఉత్తమ స్థితిని సాయిబాబా తమ భక్తులకు కలిగిస్తారు. పరమాత్మ సుఖమని, పరమానంద స్వరూప స్థితి అని, బ్రహ్మానంద స్వరూప స్థితి అనే శబ్దజాలపు గందరగోళం ఎంతో ఉంది. మన మనసుకి కేవలం పసిడి కాంతులు చిలికే ఆనందమయ వృత్తి కావాలి. ఈ వృత్తి ఒకసారి మనసులో ముద్రించుకుపోయి సర్వదా ఆ ఒక స్థితినే పట్టుకోగలిగిన వారి చిత్తానికి నవ్వుల విరజాజులు రాల్చే సుఖశాంతులు, తృప్తి లభిస్తాయి. అదే పరమ ప్రాప్తి. సాయి స్వయంగా వాత్సల్య జలంతో నిండిన ఆనంద వృత్తికి గని. ఉప్పొంగే కారుణ్య కడలిలా వారు సదా పరిపూర్ణులు. భక్తులు నిజంగా అదృష్టవంతులైతే వారి పరమానందానికి అవరోధం ఎన్నటికీ ఏర్పడదు. శివశక్తులు, ప్రకృతి పురుషులు, ప్రాణగతులు, దీప ప్రకాశాలు, శుద్ధ బ్రహ్మ లేదా చైతన్యం యొక్క వికృతులు అయి ఉన్నాయి. అవి రెండు ఒకటే అయి ఉండగా లోకులు ఆ రెండిటిని వేరని భావిస్తారు. ఏకాకి నరమతే, ఒకడుగా ఉంటే క్రీడించలేడు. బహుశ్యాం అని శృతి ఇతరుల సాంగత్యంపై ప్రీతి కలుగుతుంది. అయితే మళ్ళీ ఒక్కరుగానే ఉండాలని అనిపిస్తుంది. శుద్ధ బ్రహ్మస్థితి ఉన్న చోట పురుషుడు ఉండడు, ప్రకృతి ఉండదు. సూర్యుడు ఉన్న చోట పగలేమిటి రాత్రేమిటి? సాయిబాబా మూల స్వరూపం గుణాలకు అతీతంగా నిర్గుణ స్థితిలో ఉంటుంది. అయితే భక్తుల శ్రేయస్సు కోసం అది ఉత్తమోత్తమ గుణాలతో సగుణమైంది. ఆయనకి నేను అనన్యంగా శరణంటున్నాను. సాయి సమర్థులను శరణన్న వారి పుష్కల అనర్థాలు తొలగిపోయి కనుక నేను నా స్వార్థం కోసమే ఆయన పదద్వయంపై శిరస్సును ఉంచుతున్నాను. ఎవరి గొప్పతనానికి కొలమానం వాస్తవికంగా వేరుగా ఉంటుందో, ఎవరు భక్తుల సుఖం కోసం వేరుగా ఉంటారో, ఎవరు తాము స్వయంగా ఈశ్వర భక్తులే అయి ఉన్నట్లు వ్యవహరిస్తారో ఆ రసార్థ దరహాస చంద్రికలు వేదజల్లే ప్రేమమయులు సాయిబాబాకి నా ప్రణామం. సర్వజీవులలోని చైతన్యము, జ్ఞానశక్తికి అధిష్టానము అయి చరాచర రూపంతో ప్రకటమైన ఆ ప్రేమ స్వరూపులు సాయిబాబాకు నా నమస్కారం. ఓ సుఖమూర్తి గురురాయ, మీరే నా పరమ గతి, మీరే నా విశ్రాంతి స్థానం. నన్ను బాధించే పీడలను దూరంగా తరిమేసేవారు మీరే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఇప్పుడు ఈ నమస్కారాల చివర సర్వంభూతి భగవంత, జీవులన్నింటిలో భగవంతుడే ఉన్నాడు అనే దానికి రుజువుగా సర్వజీవ మాతృలకు నేను వందనం చేస్తున్నాను. నన్ను తమవాడుగా భావించమని వారికి విన్నపం చేస్తున్నాను. దీనివల్ల విశ్వాన్ని పోషించే వాడికి ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఆయన విశ్వానికి లోపల బయట వ్యాపించి ఉన్నాడు. ఆయన ఏకాత్మత కించిత్తు కూడా విభజింపబడదు. ఈ ప్రకారంగా నమస్కారాలు పరిపూర్ణంగా సమాప్తమవడం అనేది ఆరంభించిన కార్యం చక్కగా సమాప్తి అవడానికి సాధనమవుతుంది. అదే ఈ గ్రంథానికి మంగళాచరణ. ఇప్పుడు దీన్ని ప్రయోజనాన్ని నివేదిస్తాను. సాయి నా మీద కృపతో నాపై అనుగ్రహామృతాన్ని వర్షించిన నాటి నుంచి నేను రాత్రింబవళ్ళు ఆయన చింతనే చేస్తున్నాను. అందువల్ల నా సంసార భయం నశించిపోయింది. చిన్మయ జ్యోత్స్నలు ప్రసరించే శుద్ధమైన సాయి సగుణ రూపాన్ని చూడటం తప్ప నాకు మరో జపం లేదు, నాకు మరో తపస్సు లేదు. అందాలొలికే బాబా మోమును చూస్తుంటే ఆకలి దప్పులు నశించిపోతాయి. అలా చూడడం ముందు ఇతర సుఖాలెంత, దాంతో సాంసారిక దుఃఖాలు విస్మరించబడతాయి. బాబా నయనాల వైపు చూస్తుంటే మన అస్తిత్వాన్ని మనం విస్మరిస్తాం. హృదయ కవాటాలను దూచుకొని ఉవ్వెత్తున ఎగసిపడుతుంది ప్రేమ. ఆ మధురిమ అనే ఆనందంలో మనోవృత్తి మునకలు వేస్తుంది. కర్మ ధర్మాలు, శాస్త్ర పురాణాలు, యోగయాగాలు, అనుష్ఠానాలు, తీర్థయాత్రలు, తపాచరణ ఇవన్నీ నాకు సాయి చరణాల వద్దే ఉన్నాయి. గురువాక్యాన్ని అనుసరించి నిరంతరం ఆచరణను సరిచేసుకుని వ్యవహరిస్తూ చిత్తవృత్తిని శ్రద్ధ అనే నిశ్చల స్థితిలో దృఢతరం చేస్తే మనసుకి శాశ్వత శాంతి ప్రాప్తిస్తుంది. ఇదే కర్మకి పరిణామ స్థితి. దానివల్ల నాకు సాయి కమనీయ చరణారవిందాలపై లాలస పెరిగి ఆయన అతర్క్య శక్తి నాకు అనుభవంలోకి వచ్చింది. ఆ శక్తి భక్తిని ఉత్పన్నం చేసి సాయి సమర్థుల చరణాలపై తృష్ణను మరింతగా పెంచి ప్రపంచంలో ఉంటూనే ప్రపంచం పట్ల వైరాగ్యాన్ని, అమరత్వపు ఆనంద వృత్తిని ఇస్తుంది. ఆ శక్తిని నేను ఎంతని వర్ణించను. అనేక సాంప్రదాయాలు అనేక రకాల భక్తిని గురించి అనేక తరహాల్లో చెప్పాయి. వాటి లక్షణాలను నాకు చేతనైనంత వరకు విచారపూర్వకంగా క్లుప్తంగా చెప్తాను. భక్తికి ముఖ్య లక్షణం స్వస్వరూపానుసంధానమని వేదశాస్త్ర పారంగతులు, జ్ఞాన సంపన్నులైన ఆచార్యులు చెప్పారు. పరాశర ఋషి పుత్రుడు వ్యాసుడు పూజాదులు చేసి ప్రేమను వ్యక్తం చేయగల అర్చన భక్తి అనే మరో పద్ధతి చెప్పాడు. గురువు కోసం తోట నుంచి పారిజాతాది పుష్పాలను పోగు చేసి గురువుగారి గృహ ప్రాంగణాన్ని ఊడ్చి నీళ్లు చల్లి గోమయంతో అలకాలి. తరువాత స్నాన సంధ్యాదులు చేయాలి. గురుదేవుల కోసం గంధం తీయాలి. పంచామృతాలతో స్నానం చేయించి ధూపదీపాలతో హారతిచ్చి అప్పుడు నైవేద్యం పెట్టాలి. ప్రేమపూర్వకంగా చేసే ఈ పద్ధతిని అర్చన అంటారు. తమ హృదయంలోని శుద్ధ జ్ఞాన స్వరూప నిర్మల చైతన్యాన్ని విగ్రహ రూపంలోకి ఆవాహన చేసి పూజను మొదలుపెట్టాలి. పూజ అర్చన పూర్తి అయిన తరువాత ఆ చైతన్యాన్ని మళ్ళీ తమ హృదయంలో ఇదివరకటి స్థానంలో ప్రతిష్ఠించుకోవాలి. ఇప్పుడు గార్గాచార్యుల మతానికి సంబంధించిన ఒక భక్తి లక్షణాన్ని చెప్తాను, వినండి. ఈ భక్తిలో మనసు హరిగుణ కీర్తనలో తాదాత్మ్యం చెంది వారి ఆనందంలో మునకలు వేస్తుంది. ఆత్మ గురించి అఖండంగా ధ్యానం చేయడం, హరికథా సంకీర్తనలు చేయడం, శాస్త్రాల్లో చెప్పబడ్డ విధంగా ఆచరణను సంస్కరించుకోవడం, ఈ రకమైన భక్తి గురించి శాండిల్య ముని చెప్పాడు.
మనసులో స్వహితాన్ని సాధించుకోవాలనే కోరిక గలవారు వేద విహిత ఆచరణను చేస్తారు. వేదాల్లో చెప్పబడని వాటిని లేదా వద్దని నిషేధించిన వాటిని స్వహితానికి బాధాకరమైనవి వదిలేస్తారు. ఏ రకమైన కర్మకు గాని లేదా ఫలానికి గాని నేను నిజంగా కర్తని కాను, భోక్తని కానన్న నిరహంకార భావన మనసులో ఉత్పన్నం అయినప్పుడే అది బ్రహ్మార్పణ చేసేందుకు యోగ్యతను సంతరించుకుంటుంది. ఈ ప్రకారంగా కర్మ చేస్తూ పోతే అప్పుడు నైష్కర్మ్యత సహజంగానే సాధ్యమవుతుంది. కర్మ త్యాగాన్ని ఎవరు ఎప్పటికీ చేయలేరు. కానీ కర్మ చేసి కర్తృత్వాన్ని వదలొచ్చు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అదేవిధంగా కర్మ చేయకుండా కర్మ ఆగదు. ఆత్మానుభవం కలగ్గానే కర్మ సంపూర్ణంగా ఆగిపోతుంది. ఫలాశ పూర్తిగా ఆగిపోతుంది. అదే ఫలత్యాగం. ముందు ముందు ఏదో లాభం కలుగుతుంది లేదా మంచి జరుగుతుందన్న ఇచ్ఛతో చేయవలసిన పనిని వదిలివేయడం. అదే ఫలత్యాగంలోని రహస్యం. ఇది నైమిత్తిక కర్మలు చేయటాన్నే స్వధర్మ అంటారు. సమస్త కర్మలు భగవంతుని తర్పణ చేయడం, ఒక్క క్షణం పాటు సర్వము విస్మరించి మనసుని వైరాగ్యయుక్తంగా చేయడం, అలాంటి మరో రకమైన భక్తి లక్షణాలను నారదముని వర్ణించాడు. ఆ ప్రకారంగా భక్తికి ఒక దాన్ని మించి ఒకటి విలక్షణమైన అనేక లక్షణాలున్నాయి. కానీ మనం కేవలం గురు కథాస్మరణను పదే పదే చేస్తూ సంసార సాగరాన్ని పాదాలకు తడంటకుండా దాటిపోవచ్చు. ఈ గురు కథను వినాలన్న తీవ్రేచ్ఛ పట్టుకొని అది వినడంలో నేను నిమగ్నమయ్యాను. స్వీయ అనుభవాన్ని ప్రస్తావిస్తూ ఆ కథను ప్రబంధంగా రచించాలనిపించింది. షిరిడీలో ఉన్నప్పుడు ఒకసారి సాయి దర్శనం కోసం మసీదుకు వెళ్ళాను. అప్పుడు సాయిబాబా తిరగలిలో గోధుమలు వేసి విసురుతుండటం చూసి నాకు చెప్పరానంత ఆశ్చర్యం వేసింది. మొదట ఆ కథ చెప్తాను, మీరు ప్రశాంత చిత్తంతో వినండి. అదే ఈ సాయి చరిత్రకు ఎలా ఉత్పత్తి స్థానమైందో అది ఆ తరువాత వినండి. ఉత్తమమైన కీర్తి గల వారి గుణాలను మళ్ళీ మళ్ళీ వర్ణించడంతోనూ వారి ప్రేమభరితమైన కథను ఒక చోట కూర్చొని చర్చించుకోవడంతోనూ చిత్తశుద్ధి కలుగుతుంది, బుద్ధి వికసిస్తుంది. ఎవరి నామస్మరణ మంగళదాయకమో వారి గుణవర్ణనతో వారికి సంబంధించిన విషయాలను లీలలను వినడంలో భగవంతుడికి ఎంతో సంతోషం కలుగుతుంది. 3 రకాల ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక తాపాలు, క్లేశాలు నివారించబడతాయి. అందుకే అధిభౌతిక వగైరా తాపాలతో విసుగు చెందిన వారు, తమకు శుభం కలగాలన్న ఇచ్ఛ కలవారు, ఆత్మానుభవాన్ని పొందాలనే తపన ఉన్నవారు మహాత్ముల పాదాలను ఆశ్రయించి అనేక ప్రత్యక్ష అనుభవాలను ప్రాప్తింపజేసుకుంటారు. సరే, ఇప్పుడు శ్రద్ధగా ఈ మధుర వృత్తాంతాన్ని వింటే బాబా ఒలికించే కరుణ సుధలను చూసి ఆశ్చర్యమనిపిస్తుంది. ఒకరోజు ఉదయాన్నే పళ్ళు తోముకొని ముఖం కడుక్కొని బాబా తిరగలితో విసరడం మొదలుపెట్టారు. చేత్తో చాటపుచ్చుకొని ఆయన గోధుమ బస్తా దగ్గరికి వెళ్ళారు. ధాన్యం కొలిచే పాత్రతో చేటలో గోధుమలు పోశారు. తర్వాత మళ్ళీ ఖాళీ గోతాముని నేలపై పరిచి దానిపై తిరగలి పెట్టారు. విసిరేటప్పుడు వదులు కాకుండా తిరగలని పిడిని గట్టిగా బిగించారు. చొక్కా చేతులు పైకి లాక్కొని కప్నీని సవరించుకొని కాళ్ళు చాపి తిరగలి ముందు కూర్చున్నారు. నాకు మనసులో ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఇలా విసరడంతో ఈయన ఉద్దేశ్యం ఏమిటి? ఏది పోగు చేసుకొని బికారికి ఈ చింత ఎందుకు? సరే, బాబా ఏమీ పట్టించుకోకుండా చేత్తో పిడిపట్టుకొని తల కిందకి వంచి తిరగలితో విసురుతూ నిశ్చింతగా ఒక రోజుకు కావలసిన ధాన్యాన్ని విసిరి తిరగలి బయట ఒక పక్కగా పెట్టారు. ఎందరో మహానుభావులు చూశారు, కానీ తిరగలిలో పిండి విసిరే వాళ్ళని ఈయనొక్కరినే చూశాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథ్ శరత్ బాబూజీకి జై. ఎందరో మహానుభావులను చూశాను, కానీ తిరుగలితో పిండి విసిరే వాళ్ళని ఈయన ఒక్కరినే చూశాను. గోధుమలను విసరటంలో సుఖమేమిటో, అందులో కౌతుకమేమిటో ఆయనకే తెలియాలి. జనం ఆశ్చర్యచకితులై ఇదంతా చూడసాగారు. అయితే బాబా దాంతో ఏం చేస్తారని అడిగే ధైర్యం ఎవ్వరికీ కలుగలేదు. ఈ విషయం గ్రామంలో వ్యాపించి స్త్రీ పురుషులు ఒక్కొక్కరే రాసాగారు. పరుగు పరుగున వచ్చిన స్త్రీలు అలసిపోయారు. వారిలో 4 స్త్రీలు మసీదు మెట్లు ఎక్కి పైకి పోయి బాబా చేతిని గట్టిగా పట్టుకుని ఆయన చేతి నుంచి తిరహలి పిడిని లాక్కున్నారు. బాబా వాళ్లతో పోట్లాడటం మొదలెట్టారు. కానీ వాళ్ళు అదే పనిగా విసురుతూ బాబా లీలల గుణగానం చేస్తూ బాబా గీతాలు పాడటం ప్రారంభించారు. ఆ మహిళల ప్రేమను చూసి బాబా ఉట్టుట్టి కోపం శాంతించింది. కోపం ప్రేమగా రూపాంతరం చెందింది. బాబా అందంగా సౌందర్య దరహాస చంద్రికలు ఒలికించారు. 4 సేర్లు విసరటం జరిగింది. చేట ఖాళీ అయిపోయింది. అప్పుడు స్త్రీల మనసుల్లో తలంపుల తరంగాలు అపరిమితంగా నర్తించాయి. వాళ్ళు తర్కించుకోవడం మొదలెట్టారు. బాబా స్వయంగా రొట్టె తయారు చేసుకోరు, వారు భిక్ష చేసి జీవిస్తారు. అయినా ఈ పిండితో ఏం చేస్తారు? ఆయనకు భార్య లేదు, పిల్లలు లేదు, ఇల్లు వాకిళ్ళు లేవు, సంసారం లేదు. ఆయన ఏకాకి. ఆయనకి ఇంత గోధుమ పిండి ఎందుకు అనుకున్నారు. ఒక ఆమె ఇలా అన్నది, బాబా పరమ దయాసాగరులు, మన కోసమే వారి లీల. ఇప్పుడు ఈ పిండంతా మనకిస్తారు. దీన్ని 4 భాగాలు చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం ఇస్తారు అని ఆ మహిళలు మనసుల్లో అనుకున్నారు. కానీ బాబాకే ఎరుక. అది ఎవరికీ అంతు చిక్కదు. అయితే లోభత్వం వల్ల ఆ స్త్రీల మనసుల్లో బాబాని దోచుకోవాలన్న ఆలోచన కలిగింది. తరువాత గోధుమలన్నీ అయిపోయాయి. పిండి తయారైంది. తిరుగలిని గోడ కానించి పెట్టి ఆ స్త్రీలు చేటలో పిండిని నింపుకుని దాన్ని తమ ఇళ్ళకి తీసుకెళ్లడానికి సిద్ధమైనారు. అప్పటిదాకా బాబా పెదవి విప్పి ఓ చిన్న మాటైనా మాట్లాడలేదు. అయితే ఆ స్త్రీలు ఆ పిండిని 4 భాగాలు చేశారో లేదో, వెంటనే బాబా ఏమన్నారో చూడండి. మీకేమన్నా పిచ్చా? ఇది ఎక్కడికి తీసుకుపోతున్నారు? మీ బాబుగాడి సొమ్మని తీసుకుపోతున్నారా? పొండి, ఈ పిండిని గ్రామ పొలిమేరలో ఉన్న శివ అనే పేరు గల కాలువ ఒడ్డున పూర్తిగా చల్లండి. ముండల్లారా, తేరగా తిందామనుకున్నారా? నన్ను దోచుకోవాలని ఉరుకులు పరుగుల మీద వచ్చారు. నేనేమన్నా మీ గోధుమలని మీ దగ్గర నుంచి అప్పుగా తీసుకున్నానా? అందుకే దాని పిండి మీరు తీసుకెళ్దామని చూస్తున్నారా? అది విని ఆ స్త్రీలు మనసుల్లో సిగ్గుపడ్డారు. లోభం వల్ల అవమానాన్ని ఎదుర్కోవలసి వచ్చిందని ఒకరితో ఒకరు చెవుల్లో గుసగుసలాడుకుంటూ వెంటనే పిండిని పొలిమేరలో చల్లడానికి వెళ్ళిపోయారు. బాబా అసలు ఈ పని ఎందుకు మొదలు పెట్టారో, ఆ పనికి కారణమేమిటో మొదట్లో ఎవరికీ తెలియలేదు. అయితే కొంచెం ఓర్పు వహిస్తే ప్రేమ గంగా జరీ తరంగాలను ప్రవహించే బాబా ఇలా ప్రవర్తించడానికి కారణమేమిటో తెలుస్తుంది. తరువాత నేను అక్కడున్న వారిని బాబా అలా ఎందుకు చేశారని అడిగాను. అప్పుడు వారు అలా చేసి బాబా కలరాను పూర్తిగా నిర్మూలించారు. అవి గోధుమలు కావు, కలరా అంటువ్యాధి. దాన్ని పిండి చేయడానికి ధాన్యంలాగా తిరుగలిలో మెల్లమెల్లగా వేసి ఆ పిండిని గ్రామ పొలిమేరలో పైపైన చల్లించారు. సరే, ఈ ప్రకారంగా కాలువ ఒడ్డున పిండిని చల్లినప్పటి నుండి రోగం తిరుగుముఖం పట్టి గ్రామానికి చెడు రోజులు పోయాయి. అలా బాబా కౌశలం అవగాహనకు అందని విధంగా ఉంటుంది. గ్రామంలో కలరా మహమ్మారి వ్యాపించి ఉంది. దాన్ని తరిమేసే ఉపాయాన్ని సాయినాథులు అలా చేశారు. రోగం తగ్గుముఖం పట్టి గ్రామంలో ప్రశాంతి వెళ్లి విరిసింది. పిండి విసిరే ఆ దృశ్యాన్ని చూసి నాలో ఆసక్తి చెలరేగింది. ఈ పనికి దాని పరిణామానికి సంబంధం ఎలా ఏర్పరచాలి? దాన్ని ఎలా సమన్వయపరచాలి? అసలు గోధుమలకు కలరాకు సంబంధం ఏమిటి? కల్పన కూడా చేయలేనటువంటి అలాంటి పనికి కారణం చూసి దాని గురించి కావ్యాన్ని లిఖించాలన్న సంకల్పం కలిగింది.
క్షీరసాగరంలో ఎగిసిపడే అలల్లా నా హృదయంలో రసరమ్య రాగ మధురిమలు ప్రేమ ఉప్పొంగింది. బాబా కారుణ్యమయ కమనీయ గాథను మనసారా పాడుకోవాలి అనిపించింది. మంగళాచరణ పూర్తి అయింది. బంధువులకు మహాత్ములకు నమస్కరించటము అయింది. సద్గురు వందనం పూర్తి అయింది. నేను హేమాడ్ పంతుని శ్రీ సాయినాథులకు శరణవచ్చాను. తరువాతి అధ్యాయంలో గ్రంథ ప్రయోజనం, గ్రంథకర్త యోగ్యత, అనుబంధాలను నా బుద్ధికి తోచినట్లు తెలియజేస్తాను. శ్రోతలు స్వస్థ చిత్తంతో వినాలి. అలాగే శ్రోతలకు వక్తకు శ్రేయస్సు కలిగించే ఈ శ్రీ సాయి సచ్చరితను రచించిన హేమాడ్ పంత్ ఎవరు అన్న విషయం కూడా తరువాత చెప్పబడుతుంది. సర్వులకు శుభమస్తు. ఈ ప్రకారంగా సాధు సత్పురుషులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలో మంగళాచరణం అనే పేరు గల మొదటి అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. పైన 132 ఓవి నుంచి 136వ ఓవి వరకు బాబా గోధుమలు విసిరిన పనికి అర్థమేమిటో షిరిడీ గ్రామస్తుడు హేమడ్ పంత్కి చెప్పారు. అది కాక ఆ పనికి మరో ఆధ్యాత్మికపరమైన అర్థాన్ని శ్రీ నాగేష్ వాసుదేవ్ గునాజీ తమ శ్రీ సాయి సచ్చరిత్ర అనే ఇంగ్లీషు సంక్షిప్త అనువాద గ్రంథంలో చెప్పాడు. శ్రీ సాయిబాబా షిరిడీలో సుమారు 60 సంవత్సరాలు నివసించారు. ఆ సుదీర్ఘకాలంలో ఎన్నో రోజులు ఆ తిరగలితో గోధుమలు విసిరారు. అయితే అది కేవలం గోధుమలు విసిరడం కాదు, అసంఖ్యాకులైన భక్తుల పాపాలను, అదే రకంగా వారి మానసిక శారీరక దుఃఖాలను ఆయన విసిరారు. ఆ తిరగలికి పైన కింద ఉండే రాళ్ళ రెండిట్లో ఒకటి కర్మ, ఒకటి భక్తి. అంటే కిందిది కర్మ, పైది భక్తి. తిరగలి పిడిని పట్టుకుని బాబా దాన్ని తిప్పుతుండేవారు. అది జ్ఞానం. బాబాకున్న దృఢ విశ్వాసం ఏమిటంటే మన సమస్త ఆశలు, ఆకాంక్షలు, పాతకాలు, సత్వ రజ స్తమాలనే త్రిగుణాలు మనలో ఉండే సూక్ష్మము వదలటానికి కఠినము అయిన అహంకారాలను సత్కర్మ, భక్తి, జ్ఞానాల సాయంతో తిరగట్లో మొదట విసరకపోతే ఆత్మజ్ఞానం లేదా ఆత్మ సాక్షాత్కారం ప్రాప్తించటం సాధ్యం కాదు. దీని గురించి సంత కబీర్ చెప్పిన ఇలాంటిదే ఒక కథ గుర్తొస్తుంది. ఒకసారి ఓ స్త్రీ తిరగలిలో విసురుతుంటే చూసి కబీరు ఆయన గురువుతో ఇలా అన్నారు: నాకు ఏడుపు వస్తుంది. ఎందుకంటే ఆ తిరగలలో విసరబడుతూ పిండవుతున్న ధాన్యంలాగే సంసార చక్రంలో పడిపోయే కష్టం గురించి నాకు తెలిసింది. దానికి నిపత్తిరంజన్ ఇలా అన్నారు: కంగారు పడకు. నాలాగే జ్ఞానమనే పిడిని గట్టిగా పట్టుకుని తిరగలి దగ్గర నుంచి దూరంగా పోకుండా మధ్య బిందువు మీద మనసుని నిలుపు. అప్పుడు నీకు దాని నుంచి ఖచ్చితంగా తప్పించుకోగలవు. 2వ అధ్యాయం. కథకి ప్రయోజనం, నామకరణం. కథలోని ఉద్దేశం హేమడ్ పంత్ నామకరణం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతారామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. క్రిందటి అధ్యాయంలో మంగళాచరణ అయింది. కులదేవతకు సద్గురుకి నమస్కరించటం అయింది. శ్రీ సాయి సచ్చరిత్రకు బీజం పడింది. ఇప్పుడు ఇది లభించటం వల్ల కలిగే ప్రయోజనాన్ని చెప్పటం మొదలు పెడతాను. అలాగే రచయితకు గల అధికారాన్ని, అనుబంధాన్ని స్పష్టం చేసి వాటి గురించి కొద్దిగా చర్చిస్తాను. అప్పుడు శ్రోతలు అలవోకగా గ్రంథాన్ని అవగాహన చేసుకోగలుగుతారు. మొదటి అధ్యాయంలో బాబా గోధుమలు విసిరి కలరాని మొదలంటా నశింపచేయటంతో గ్రామస్తులకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. సాయిబాబా చేసిన ఈ అద్భుత లీలను విని నా మనసులో
మధుర శరదృతువు లాంటి ఆనందం ఆకాశపు టంచులను తాకింది. నా జీవన నాడుల దారుల్లో ప్రేమ వెల్లువ ఉవ్వెత్తున ఎగసిపడింది. అదే ఈ సాహిత్య పరిమళాలు వెదజల్లే కావ్య రూపంలో ప్రకటమైంది. కనుక సాయిబాబా మహిమలను మనసుకు తోచిన విధంగా వర్ణించాలని, అలా చేస్తే అవి భక్తులకు ప్రబోధాత్మకంగాను పాప ప్రక్షాళం చేసేవిగానే ఉంటాయనిపించింది. అందుకోసమే అంత పవిత్రమైన సాయి చరిత్రను రాయాలనుకుని ఇహపర సౌఖ్యాలను కురిపించగల ఈ కథా వాహనాన్ని మొదలుపెట్టాను. మహానుభావుల చరిత్రలు సన్మార్గానికి దారి చూపగల దివ్యలు. అవి న్యాయశాస్త్రోక్తానికో లేదా తర్కశాస్త్రానికో సంబంధించినవి కావు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय. सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ ने శరత్ బాబూజీకి జై. సత్సంగాల పట్ల సత్కాద శ్రావణం పట్ల సద్భావము సదా వాటిలో నిమగ్నమయ్యే సంస్కారం ఉన్న వారి భాగ్యమే భాగ్యం. చిరకాలము సహచర్యం ఉండి రాత్రింబగులు సహాసం చేసిన ప్రాణ స్నేహితుడే అయినప్పటికీ అతని స్వభావాన్ని చిత్రించలేనను మరవలేనప్పుడు మహానీయుల చరిత్రను ఏం రాయగలను? నా సత్సంగ అంతరంగాన్ని నేను పరిపూర్ణంగా గుర్తించలేనప్పుడు మహనీయుని మనోభావాలకు దర్పణము పడుతూ దోషరహితంగా నేనెలా వర్ణించగలను? ఆత్మస్వరూపముని అవగాహన చేసుకోవాలని ప్రయత్నం చేసి 4 వేదాలు అలసిపోయాను. అలాంటప్పుడు బాబా మీ స్వరూప నిజస్థితి నాకు నిశ్చయపూర్వకంగా తెలియజేసేలా మొదట స్వయంగా సత్పురుషులమై ఆ తర్వాత సత్పురుషుల యథార్థ తత్వానికి తలుపులు తట్టాలి. అది నియమం. మరి సత్పురుషులను వర్ణించటం నా వల్ల ఎలా అవుతుంది? ఈ సంగతి నాకు మొదటే తెలుసు. 7 సముద్రాల్లోని ఉదకాన్ని అవలీలగా కొలవచ్చు, అనంతమైన ఆకాశాన్ని కూడా ఆచరించవచ్చు. కానీ మహనీయుల బుద్ధిని ఆకలింప చేసుకోలేము. నేనేమో అల్పమానవుణ్ణి, నా మనసుకి బాగా తెలుసు. కానీ అపరిమితమైన బాబా గొప్పతనాన్ని చూసి నాకు దాన్ని గానం చేయాలన్న కోరిక కలుగుతుంది. నేను దాన్ని ఆపుకోలేకపోతున్నాను. దీనులకు దుర్బులకు విశ్రాంతి స్థానమైన శ్రీ సాయి రాజా మీకు జయము జయకారాలు. మీ మాయ అంతుపట్టనిది, అది అవర్ణీయము. మీది ఈ దాసుడిపై దయామృతం దాసరులు కురిపించడం ఈ చరిత్ర లభించాలని నాకు అనిపిస్తుంది. అయితే ఈ నా సాహసం నోటికి పెద్ద ముద్దల అనిపించటం లేదు. నన్ను నలుగురిలో నవ్వుల పాలు కానీకండి. సత్పురుషుల చరిత్ర లిఖించి వారిపై భగవంతుని కృపామృతం దారుల జలపాతాలు వర్షిస్తాయని జ్ఞానేశ్వర్ మహారాజ్ అన్నారు. ఇక నేను భయపడటం ఎందుకు? నేను స్వతహాగా మందమతినే అయినప్పటికీ భగవంతుడు నా మనో ప్రాంగణంలో స్ఫూర్తిని ప్రజ్వలించారు. నా కార్యాన్ని కడ వరకు నడిపించటం వారికి తెలుసు. భక్తులు చేయాలని సంకల్పించిన ఆ సేవలను సత్పురుషులు స్వయంగా చేయించుకుంటారు. స్ఫూర్తినిచ్చేది పూర్తిగా మహనీయునులే. భక్తులు కేవలం నిమిత్తు మాత్రులే. క్లుప్తంగా చెప్పాలంటే సాయి స్వయంగా తమంతట తామే ఈ చరిత్రను నా నోటితో పలికిస్తారు. అందుకే ఈ కథ ఆధారపూర్వకంగా గౌరవింపదగినంత
మహిమాన్వితమైనది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. సాధు సత్పురుషులు లేదా శ్రీహరి తన హస్తాన్ని భక్తుల తలపై పెట్టి వారి చేతిని పట్టుకొని చరిత్ర తామే వ్రాయించుకుంటారు. అలాగే శక సంవత్సరం 1700 క్రీస్తు శకం 1778 మహీపతి బుద్ధికి స్ఫూర్తి కలిగించి అతని చేత సత్పురుషుల చరిత్రలు వ్రాయించి సేవ చేయించుకున్నారు. అలాంటి సేవే శక సంవత్సరం 1800 క్రీస్తు శకం 1878 దాసగను చేత చేయించుకున్నారు. అతని చేత మొదట సాధు సత్పురుషుల చరిత్రలు వ్రాయించి సర్వలను పావనం చేశారు. భక్త విజయం, సంత విజయం, భక్త లీలామృతం, సంత లీలామృతం అని మహీపతి వ్రాసిన ఈ 4 గ్రంథాల్లో లాగానే దాసగను 2 గ్రంథాలు వ్రాశారు. ఒక దాని పేరు భక్త లీలామృతం అయితే మరో దాని పేరు సంత కథామృతం. ఈ 2 కథల్లోనూ ఈ గ్రంథాల్లోనూ ఈ మధ్యకాలంలోనే జీవించిన భక్తుల సత్పురుషుల గురించి వర్ణించడమైనది. అందులో భక్త లీలామృతంలోని 3 అధ్యాయాల్లో 31, 32, 33 శ్రీ సాయి మహారాజు మధుర చరిత్ర వర్ణించబడింది. దాని శ్రోతలు చదవాలి. అలాగే సంతకథామృతం 57వ అధ్యాయంలో శ్రీ సాయి మహారాజు ఒక భక్తునికి నానా సాహెబ్ చందోర్కర్కి చేసిన మధురమైన జ్ఞానోపదేశం ఉంది. అది కూడా చదవండి. అవి కాక రఘునాథ సావిత్రి భజనమాల అనే పుస్తకంలోని రఘునాథరావు సౌభాగ్యవతి సావిత్రి టెండూల్కర్ల తమ అనుభవపూర్వకమైన అలౌకిక సాయిలీలను అభంగ గీతాల రూపంలో గానం చేసి జనుల మనస్సులకు ఆహ్లాద సాగరంలోనికి జార్చే శాంతినిచ్చారు. అదే పుస్తకానికి బాబా బిడ్డ ఒకడి కాకాసాహెబ్ దీక్షిత్చే వర్ణించబడిన అమృత వృష్ణి, దాన్ని కూడా భక్తులు విచారపూర్వకంగా చదవాలి. దాసగను రచించిన చిన్న చిన్న కవితలు అత్యంత మనోరంజకంగా ఉంటాయి. అందులోని బాబా లీలను వింటే శ్రోతలు మనసులు ఆనంద డోడికల్లో ఊగిసలాడుతాయి. అలాగే గుజరాతీ వాళ్ళ కోసం ఓ భక్తుల అమీదాసు భవానీ మెహతా గుండెల నిండా తొణికిసలాడి ప్రేమతో బాబా చమత్కారాలను ఎన్నింటినో వ్రాశాడు. ఇవి కాక కొందరు శ్రేష్ఠులైన సాయి భక్తులు సాయి ప్రభ అనే పేరు పెట్టి పూణేలో బాబా కథా సంగ్రహాన్ని ప్రచురించి ప్రసిద్ధం చేశారు. అలాంటి కథలెన్నో ఉండగా నా ఈ గ్రంథం అవసరమేమిటోనన్న సందేహం శ్రోతలకు కలగవచ్చు. అయితే మీ సందేహాన్ని దూరం చేస్తాను, వినండి. సాయి చరిత్ర అనంతము, అపారము. తన గర్భంలో అమూల్య రత్నాల గనులను నిక్షిప్తం చేసుకున్న మహాసాగరమే ఇది. చిన్న పిట్టలాంటి నేను దాన్ని ఎలా ఖాళీ చేయగలను? అది అసలు ఎలా జరుగుతుంది? అలాగే శ్రీ సాయి నిగూఢ చరిత్రను సంపూర్ణంగా వర్ణించుట మనేది నాకెన్నటికీ సాధ్యం కాదు. నా శక్తి అనుసారం చెప్తాను, తృప్తి పొందండి. ఓవి 21:34. అపూర్వమైన సాయిబాబా కథలు అపారంగా ఉన్నాయి. అవి ప్రాపంచిక దుఃఖాలలో పీడించబడే వారి తాపాన్ని చల్లార్చే శాంతి తుంపర్ల పన్నీటి జల్లులే. శ్రోతలను శ్రవణానంద తరంగాల్లో ఉర్రూతూలేగించడమే కాదు, సాయి భక్తుల అంతఃకరణకు స్థిరత్వాన్ని ప్రసాదిస్తాయని బాబా వ్యవహారికమైన ఉపదేశాలను వేర్వేరు పద్ధతిలో కథలుగా చెప్పారు.
అలాగే సర్వులకు అనుభవంలోనికి వచ్చిన వారి పరివర్తనలోని రహస్యాలను విప్పి చెప్పే కథలను చెప్పారు. ప్రఖ్యాతమైన ఈశ్వర ప్రణీత వేదాల్లోని అసంఖ్యానల్లాంటి భావం తొణికిసలాడే మధురమైన కథలను లెక్కలేలని చెప్పారు బాబా. వాటిని జాగ్రత్తగా శ్రద్ధగా వింటే వాటి ముందు ఇతర సుఖాలు తృణంలా తుచ్చమనిపిస్తాయి. ఆకలి తప్పలు ఎవరు పంపకుండానే ఆమడ దూరం పోతాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पढ़ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पढ़ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना,
बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, रहमो नजर करो अब मोरे साई, तुम दीना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम दीना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिन कोई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा